చాలాసార్లేంటంటే పెద్ద పెద్ద కథలన్నీ ఎక్కడో దాగుంటాయననుకుంటాం. కానీ కొన్నిసార్లవి మనకు చాలా ఊహించని ప్రదేశంలో దొరుకుతాయి. చెప్పాలంటే ఒక మామూలు సోషల్ స్టడీస్ పరీక్షలో కూడా. అసలు ఆలోచించండి, ఒక దేశం కథ మొత్తం ఒకే ఒక్క టెస్ట్ పేపర్లో దాగి ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా ఈ కొన్ని సింపుల్ ప్రశ్నలతోనే మనం ఒక పెద్ద కథను, మన దేశం కథను తెలుసుకోవచ్చు. సరే, ఇక మొదలు పెడదామా? ఈ టెస్ట్లోని ఒక్కో ప్రశ్న మన కథలో ఒక్కో చాప్టర్ అనమాట. పదండి, ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ చాప్టర్ దేశ పునాదులు. అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అప్పటి భారతదేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది, దానిపై ఒక లుక్కేద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే, 1951వ సంవత్సరంలో భారతదేశంలో శిశు మరణాల రేటు ఎంత ఉండేది? ఇదిగోండి, ఆ ప్రశ్న ఇక్కడ చూడొచ్చు. జవాబు ఏంటో చెప్పే ముందు ఒక్కసారి ఆ టైంలో పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. సమాధానం 146. జస్ట్ ఒక నంబర్లా అనిపించొచ్చు, కానీ దీని వెనకున్న నిజం చాలా చాలా తీవ్రమైనది. అంటే అప్పట్లో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 146 మంది చనిపోయేవారన్నమాట. ఆలోచించండి, పబ్లిక్ హెల్త్ విషయంలో మన దేశం ఎంత పెద్ద ఛాలెంజ్ని ఫేస్ చేసిందో. సరే, ఆరోగ్యం ఒక సవాలైతే ఇంకో పెద్ద సవాలేంటంటే దేశ ప్రజలందరికీ కడుపు నిండా తిండి పెట్టడం. దానికి సంబంధించిందే ఈ తర్వాతి ప్రశ్న. వ్యవసాయ అభివృద్ధికి అసలైన లక్ష్యమేంటి? ఇక దీనికి జవాబైతే చాలా క్లియర్. అదేంటంటే ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ. అప్పట్లో దేశానికి ఇంతకంటే ముఖ్యమైనది మరొకటి లేదు. అవును, ఈ ఒక్క లక్ష్యమే మన దేశంలో ఒక పెద్ద విప్లవానికి దారితీసింది. ఆ విప్లవం పేరే గోధుమ విప్లవం. దాని గుర్తుగా ఒక ప్రత్యేక స్టాంపును కూడా రిలీజ్ చేశారు. మరి ఆ స్టాంపును విడుదల చేసిన ప్రధానమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఇందిరాగాంధీ. ఆమె ఈ మైలురాయిని అలా గుర్తించారు. ఓకే, ప్రాథమిక అవసరాలైన ఆరోగ్యం, ఆహారం గురించి చూశాం కదా. ఇప్పుడు మన కథను ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్దాం. అదే ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి. ఈ ప్రశ్న చూడండి, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని పిలుస్తారు? సమాధానం అహ్మదాబాద్. ఎందుకంటే అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ అప్పట్లో ఒక రేంజ్లో డెవలప్ అయింది, అందుకే ఆ పేరు వచ్చింది. ఇది మన దేశ పారిశ్రామిక ఎదుగుదలకు ఒక సింబల్ అన్నమాట. ఇండస్ట్రీస్ తర్వాత ఇప్పుడు మౌలిక సదుపాయాల వైపు వద్దాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2001 జనాభా లెక్కల ప్రకారం మన గ్రామాల్లో ఎన్ని ఇళ్లకు కరెంటుండేదో తెలుసా? జస్ట్ 44%. అంటే సగం కంటే తక్కువ. దీన్ని బట్టు మనం అప్పటికే కొంత దూరం ప్రయాణించామని, కానింకా చాలా దూరం వెళ్లాల్సి ఉందనే అర్థమవుతుంది. రైట్, ఇండస్ట్రీస్ అయ్యాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది. ఇప్పుడు మన కథలో ఫోకస్ను మనుషుల వైపు, అంటే మన జనాభా వైపు మారుద్దాం. ఇందాకొక ప్రశ్న చూశాం కదా, ఏ సెన్సస్ టైంలో మన దేశ జనాభా 10,000 మిలియన్లు అంటే 100 కోట్లు దాటింది అని. ఇప్పుడు దాని ప్రాముఖ్యతేంటో చూద్దాం. అది 2001 జనాభా లెక్కల్లో జరిగింది. ఆ క్షణంలోనే భారతదేశం అఫీషియల్గా 100 కోట్ల జనాభా ఉన్న దేశంగా మారింది. ఇంత పెద్ద జనాభా అంటే అటు అపారమైన అవకాశాలుంటాయి, ఇటు తీవ్రమైన సవాళ్లు కూడా ఉంటాయి. సరే, ఇప్పటిదాకా గతాన్ని చూశాం. ఇప్పుడు మన కథను కొంచెం ముందుకు, అంటే ఆధునిక కాలానికి తీసుకుద్దాం. ఈ మధ్య వచ్చిన పాలసీలు, ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఒక ప్రశ్న. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒకప్పుడు తిండి, ఆరోగ్యం లాంటి ప్రాథమిక అవసరాల గురించి ఆలోచించిన మనం ఇప్పుడు వినియోగదారుల హక్కుల దాకా ఎలా ఎదిగామో ఇది చూపిస్తుంది. ఈ చట్టాన్ని ఆగస్టు 9, 2019న ఆమోదించారు. ఇక చివరి ప్రశ్న, ఇది మన దేశాన్ని ఒక పెద్ద చిత్రంలో పెట్టి చూపిస్తుంది. అదేంటంటే ఆర్థిక వృద్ధి ద్వారా పేదరికాన్ని చాలా వేగంగా తగ్గించిన తూర్పు ఆసియా దేశం ఏది? జవాబు చైనా. ఇది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక కంపారిజన్ లాంటిదన్నమాట. చూశారుగా, కేవలం 8 ప్రశ్నలతో మనం ఒక దేశం మొత్తం ప్రయాణాన్ని చూసేశాం. ఆహార కొరత నుండి కన్జ్యూమర్ రైట్స్ వరకు, ఒక చిన్న దేశం నుండి 100 కోట్ల మంది ఉన్న శక్తివంతమైన దేశంగా మారడం వరకు, ఇంకా గ్రామీణ సవాళ్ల నుండి పెద్ద పెద్ద పారిశ్రామిక కేంద్రాల వరకు. ఈ ప్రశ్నలన్నీ ఒక అద్దంలా మనకు మన ప్రయాణాన్ని చూపించాయి. ఈ ప్రశ్నలన్నీ మనకు గతాన్ని చూపించాయి. బాగుంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, రాబోయే 75 ఏండ్ల మన దేశ భవిష్యత్తును ఎలాంటి ప్రశ్నలు నిర్దేశిస్తాయి? ఒక్కసారి ఆలోచించండి.